ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మరి మనం దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉన్నాము, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నాము. మరి రీసెంట్గా మనం పరిశుద్ధాత్మ పండుగను కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రియులారా. మరి దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మరి మనం ఈ యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడు. మనం అపోస్తలులను చూసినట్లయితే శిష్యులందరూ కూడా మరి పరిశుద్ధాత్మను పొందకముందు ఎలా ఉన్నారు? చాలా భయపడుతూ, ఆందోళనలతో, కలవరముతో వాళ్ళు ఒక గదిలో బంధించబడి బయటికి కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళు లోపలే ఉన్నారు. ఒక పిరికి ఆత్మ వాళ్ళని ఆవరించింది. వాళ్ళలో ధైర్యం లేదు. వాళ్ళలో మరి ఎన్నో ఆత్మ వరాలు ఉన్నప్పటికీ దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు చూశారు, దేవుని యొక్క బోధలు విన్నారు, ప్రసంగాలు విన్నారు, కళ్ళారా ప్రభు చేసిన అద్భుతాలు చూశారు. అయినా కూడా అవన్నీ బయటికి వచ్చి చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. యేసు ప్రభు నామాన్ని ప్రకటించే ఒక ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళలో ఇంకా పరిశుద్ధాత్మ లేడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి దిగి వచ్చాడో వాళ్ళ లైఫ్లో ఒక మార్పు జరిగింది. ఒక అభిషేకం అనేది వాళ్ళలోనికి దిగి వచ్చింది. ఒక శక్తి, దేవుని యొక్క శక్తితో వాళ్ళు నింపబడ్డారు. అందుకే అపోస్తల కార్యం 1:8 ప్రభు చెప్పారు కదా, ఆయన వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే శిష్యులందరి మీదికి ఆ రోజు దిగి వచ్చాడో 120 మంది శిష్యులు దాదాపుగా, మరి వారితో పాటు మరియ తల్లి కూడా ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎడతెగకుండా. మరి అలా ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వాళ్ళందరి మీద దిగి వచ్చారు ప్రియులారా. మరి వాళ్ళు భాషలతో నింపబడ్డారు. భాషావరముతో దేవుని స్తుతించారు, వాక్యాన్ని ప్రకటించారు, దేవుని కార్యాలు అనేకమైన భాషలలో వాళ్ళు వివరించారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలోనికి ఏమొచ్చిందంటే ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరండి? త్రియేక దేవునిలో 3వ వ్యక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం సిలువ గుర్తు వేసుకుంటాం కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని. సో తండ్రి అయిన దేవుడు మన మనసులో, మరి కుమారుడైన దేవుడు మన హృదయములో, పరిశుద్ధాత్ముడు మన శరీరములో. పరిశుద్ధాత్మను మనము మన శరీరంలో అనుభవించగలం. ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించగలము. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన స్వభావాన్ని ఆయన మార్చేస్తాడు. ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు పిరికివాడిగా ఉండొచ్చు, పిరికిదానిగా ఉండొచ్చు, దేనికి నీకు ధైర్యం లేకుండా ఉండొచ్చు, 10 మందిలో మాట్లాడాలంటే ధైర్యం లేదు, పాట పాడాలంటే ధైర్యం లేదు, ప్రార్థన చేయాలంటే ధైర్యం లేదు. ప్రియులారా, మరి నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక గృహంలో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉండేదాన్ని, ప్రార్థన చేయడానికి. ప్రతి శనివారం కూడా మరి సాయంత్రం వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ అనమాట. సో వెళ్తున్నప్పుడు ఒకరోజు నేను చెప్పాను ఆ సహోదరితోటి, సిస్టర్ మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి అంటే. ఆమె చాలా భయపడిపోయింది. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఒక 4-5 ఉన్నారు అంతే, ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఫ్యామిలీ మెంబర్స్తో, కుటుంబ సభ్యులతో మధ్యలో ప్రార్థన చేయాలంటే ఆమెకి చాలా భయం వేసింది. హల్లెలూయా. అమ్మో సిస్టర్ నేను ప్రే చేయలేను, మీరే చేయండి అని చెప్పింది అనమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఆమెతో మాట్లాడారు. నేను పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాను, అమ్మ మీరు ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఈరోజు భయపడుతున్నారు కదా, బాధపడుతున్నారు, చాలా పిరికిగా ఉన్నారు, కానీ ఒక టైం వస్తుంది దేవుడు మిమ్మల్ని అనేక మందిని ప్రార్థనలో నడిపించడానికి మిమ్మల్ని వాడుకోబోతున్నారు. మీరు ఒక ప్రార్థన వీరురాలుగా మారబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అలా చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని తన సేవలో వాడుకోబోతున్నాడు. మీరు ఒక ప్రేయర్ హాల్ నడిపిస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడడం జరిగింది. ప్రియులారా,
మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు నేను ఆమెను చూశాను. దేవుడు ఆ బిడ్డను గొప్పగా వాడుకోవడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. తను ఒక ప్రేయర్ టీం నడిపిస్తూ ఉంది. అంతేకాదు వాక్యం కూడా చెప్తా ఉన్నారు ఆ సహోదరి. ఎంతో గొప్పగా మరి దేవుడు ఆ బిడ్డను నడిపిస్తూ ఉన్నాడు. ఆమెను చూసినప్పుడల్లా నేను ఇది పరిశుద్ధాత్మ కార్యం అని నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటాను. అవును ప్రియులారా, ఒకప్పుడు ప్రార్థన అంటే తెలీదు. ఒకప్పుడు ప్రార్థన చేయడానికి భయం, నలుగురిలో మాట్లాడాలంటే భయం, అవునా, స్టేజ్ ఎక్కాలంటే భయం, మరి రీడింగ్ చదవాలంటే భయం. చాలామంది మీలో కొంతమందికి రీడింగ్ చదవాలని ఉంటుంది ఆశ, కానీ ఆ స్టేజ్ మీద ఎక్కి ఆ చర్చ్లో ఆ పుల్పీట్ ఎక్కాలంటే, పీఠం ఎక్కాలంటే చాలా భయపడతా ఉంటారు. సో దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడు? భయపడే ఆత్మనిచ్చాడా? పిరికితనం గల ఆత్మనిచ్చాడా? లేదండి, ధైర్యము గల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన మనలో నుంచి ఆ యొక్క పిరికితనాన్ని తొలగిస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. ఈ పేతురు, యోహాను శిష్యులందరూ కూడా ధైర్యంతో నింపబడ్డారు. అప్పటి వరకు వాళ్ళు లోపల ఉండి గజగజ వణుకుతూ ఆ తలుపులు వేసేసుకొని భయపడుతూ, అమ్మో ఎవరన్నా వస్తారా, రోమా సైనికులు వస్తారా, మమ్మల్ని పట్టుకుంటారా, మమ్మల్ని కూడా శిక్షిస్తారా, అలాంటి భయంతో ఆందోళనతో నిండి ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చాడో వాళ్ళలో ఉన్నటువంటి ఆ పిరికితనం అనేది ఎగిరిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనకిప్పుడు కావాల్సింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మనం అడగాలి. మీకు ఒకవేళ భయం వేస్తుందా, పిరికిగా అనిపిస్తుందా, కలవరం కలుగుతుందా, కృంగిపోయినట్టు అనిపిస్తుందా, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ దేవ నన్ను అభిషేకించండి, పరిశుద్ధాత్మ దేవ మీరు నాలోనికి రండి, నాలోని పిరికితనాన్ని తీసివేయండి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తారో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ధైర్యంతో నింపబడతారు. మనం అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఈ శిష్యులందరూ నింపబడ్డారో మరి దేవుడు వాళ్ళని వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ధైర్యంతో వాళ్ళు నింపబడ్డారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ఇంకా భయం లేదు. ఎవరన్నా ఏమన్నా అంటారా, తిడతారా, చంపుతారా, ఏమన్నా కానీ యేసు ప్రభు కోసం నేను చావడానికైనా సిద్ధమే. హల్లెలూయా. నిజంగా అండి, దేవుని నమ్మిన బిడ్డలు మరణానికి కూడా వాళ్ళు భయపడరు, చావుకి వాళ్ళు భయపడరు. ఎంతమంది పునీతులు మనం చూస్తున్నాం కదా, మన చరిత్రలో పునీతులు ఎంతమంది హతసాక్షులయ్యారు, ఎంతమంది యేసయ్య కోసం మరణించారు, యేసయ్య కోసం తమ ప్రాణాలను అర్పించారు. హల్లెలూయా. సో ఆది అపోస్తులతో ప్రారంభమైంది. ఇది ఎవరి కార్యం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. వాళ్ళు ఎలా వాళ్ళ ప్రాణాలు ఇవ్వగలిగారంటే పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి ధైర్యం. ప్రియులారా, మరి ఒకరోజు వాళ్ళు 3 గంటల సమయంలో దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. పేతురు, యోహాను ధైర్యంగా, అంతకుముందు గదిలో ఉన్నారు, దాక్కుని ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాక వాళ్ళు బయటికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా బయటికి రావాలి, దేవాలయానికి వెళ్ళాలి, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి మనము ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్తను అందించాలి. వారు దేవాలయంలోనికి వెళ్తూ ఉండగా ప్రియులారా, మరి ఏం జరిగింది? అక్కడ దేవాలయం బయట శృంగారం అనే ఒక ద్వారం, ఆ ద్వారం దగ్గర ఒక భిక్షగాడు, మరి రోజు కూడా ఆయన అక్కడికి కొంతమంది మనుషులు మోసుకొచ్చేవాళ్ళు, అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు, ఆయన అడుక్కునేవాళ్ళు. ఇక రోజంతా అడుక్కునేవాళ్ళు అనమాట. అంటే లోపలికి వచ్చే వాళ్ళని, బయటికి వెళ్ళే వాళ్ళని భిక్షం అడుక్కునేవాడు. ఎందుకంటే ఆయనకి కాళ్ళు లేవు, నడవలేడు, పని చేసుకోలేడు. మరి కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, వాళ్ళు ఏం పని చేసుకుంటారండి? వాళ్ళు ఇంకేం చేస్తారు? అడుక్కోవడమే. తన జీవితం అంతా కూడా అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పుట్టుకతోటే కుంటివాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? నీ సమస్య పుట్టుకతో వచ్చినా, నీ సమస్య మధ్యలో వచ్చినా, నీ సమస్య అది ఎంత పెద్దదైనా, అది ఎన్ని సంవత్సరాల చాలా అంటే సంవత్సరాలుగా ఉన్నా సరే దేవుడికి అసాధ్యమైంది లేదు. నీ సమస్యను ఆయన పరిష్కరించగలరు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈయన అడుగుతూ ఉన్నాడు. పేతురు, యోహానులు లోపలికి వెళ్తూ ఉన్నారు, దేవాలయం లోపలికి. సో వాళ్ళని చూసి, అయ్యా నాకు ఏదన్నా ఇవ్వండి అని
వాళ్ళ వైపు చూశారు. చూసినప్పుడు పేతురు చెప్తున్నాడు, ప్రియులారా, ఇదిగో మీరు మా తట్టు చూడండి, మా దగ్గర వెండి బంగారాలు లేవు. అంటే మీరు కోరుకుంటున్నటువంటి బంగారాలు, వెండి, డబ్బు, ధాన్యము మా దగ్గర లేదు, కానీ మేము కలిగి ఉన్న దానిని మీకు ఇస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ఏంటి ప్రియులారా, వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ఆస్తులు లేవు, బిల్డింగులు లేవు, ఎంతో ధనాగారం లేదు, ఎంతో బంగారం లేదు, వెండి లేదు. కానీ వీటన్నిటికంటే విలువైనటువంటి ఈ భూమిని, ఆకాశాన్ని, వెండి బంగారాలను, సమస్త ఐశ్వర్యాన్ని సృష్టించిన దేవాది దేవుడు వారిలో ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీలో ఎవరున్నారో తెలుసా? ఈ లోకాన్ని, విశ్వాన్ని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి విశ్వ చక్రవర్తి నీలో ఉన్నాడు. ఆ సార్వభౌముడు నీలో ఉన్నాడు. ఆ రాజుల రాజు నీలో ఉన్నాడు. ఆ ప్రభుల ప్రభు నీలో ఉన్నాడు. నీవు ఒక పేద వ్యక్తి కాదు, నువ్వు ఏమీ లేని వ్యక్తి కాదు. ఈ లోకంలో నీకు ఆస్తులు లేకపోవచ్చు, నీకు సంపదలు లేకపోవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, కానీ నీలో యేసే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నాకు ఏమీ లేదని బాధపడుతున్నావా? నాకు ఇల్లు లేదని బాధపడుతున్నావా? అయ్యో నాకు చదువు లేదని బాధపడుతున్నావా? అయ్యో నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయానని బాధపడుతున్నావా? నాకు జాబ్ లేదని, కొంతమంది బాగా చదువుకున్నారు కానీ ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నా సహోదరి సహోదరుడా, నీలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మరి పేతురు చూడండి, ఆయనకు చదువు లేదు, ఆయన ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు, ఆయన దగ్గర మరి ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆయనలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో అది ఆయన తెలుసుకున్నాడు, నాలో ఎవరున్నారు, నాలో నేను ఎవరిని కలిగి ఉన్నాను? నేను దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, నన్ను సృష్టించిన దేవుడు నాలో ఉన్నాడు. సమస్తం చేయగల దేవుడు, సమస్తం మార్చగల దేవుడు, సమస్తము నూతన పరచగలటువంటి దేవుడు, స్వస్థపరిచే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. హల్లెలూయా. పేతురులో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఆయన గుర్తించాడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఎవరికైతే దేవుడు లేడో, ఎవరైతే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదో, ఆ యొక్క కుంటివానికి, ఆ యొక్క పేదవానికి ఆ దేవుని పరిచయం చేస్తున్నాడు. ఇదిగో బాబు, నాలో యేసే ఉన్నాడు, నాలో ఉన్న యేసేను నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. నేను ఈరోజు నీకు డబ్బు ఇవ్వచ్చు, బిర్యానీ ఇవ్వచ్చు, నీకు ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు, కానీ అయిపోతాయి, 2 రోజులు అయితే అయిపోతాయి. మరి భోజనం తింటే అది అయిపోతుంది, అరిగిపోతుంది. ఆస్తులు, డబ్బులు ఇస్తే అవి కూడా ఖర్చు అయిపోతాయి. ఇంకా ఏదైనా ఇల్లు కట్టించినా అది కూడా పాడైపోతుంది. ఇంకా ఏ సహాయం చేసినా అవన్నీ ఈ లోకంలో గతించిపోయేవే. ఎంత మంచి వస్త్రాలైనా సరే అన్నీ కూడా పాతగిలిపోతాయి, అన్నీ చినిగిపోతాయి. కానీ యేసు ప్రభు మాత్రం ఆయన ఎప్పటికీ నీలో ఉంటాడు. హల్లెలూయా. మారనిది, ఎప్పుడు గతించనిది, మరి ఎవరు కూడా దొంగతనం చేయలేనిది ఏది అంటే దేవుని యొక్క ప్రేమ. దేవుడు ఆ యేసయ్య నీలో ఉంటే, ఆ యేసయ్యను నువ్వు కలిగి ఉంటే నువ్వు సమస్తం కలిగి ఉన్నట్లే. ఆయన నీ స్థితి మారుస్తాడు, నీ యొక్క స్థానాన్ని మారుస్తాడు, నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు, నీ ఆలోచన మారుస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరు నీ జీవితాన్ని మారుస్తారో తెలుసా? యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ కుటుంబ పరిస్థితిని ఆయన మారుస్తాడు. నీవు ఊహించలేవు, అసలు ఇది ఇలా జరుగుతుందా, ఇది సాధ్యమేనా, నేను అనుకోలేదు ఇంతగా దేవుడు మారుస్తాడని నీవే సాక్ష్యం చెప్తావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పేతురు గారు చెప్తున్నారు, ఇదిగో మా దగ్గర ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం మా దగ్గర లేదు. గతించిపోయే, నశించిపోయే ఈ ఐశ్వర్యము, డబ్బులు, వస్త్రాలు ఏవి లేవు, కానీ మాలో నశించిపోని, ఎప్పటికీ జీవించే శాశ్వతమైన
ప్రేమగల ఆ యేసయ్య నాలో ఉన్నాడు. ఆ యేసు నామం మాకుంది. ఆ యేసు నామం నజరేయుడని యేసు నామం మాకుంది. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మాతోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని రోజులు నీతో ఉండి కొన్ని రోజులు వెళ్ళిపోయేవాడు కాదండి. మనకి బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా కొన్ని రోజులు మనతో ఉంటారు, అవునా? కొంతవరకు మనకు సహాయం చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారా? ఎల్లప్పుడూ వాళ్ళు మనతో ఉండి మనకు సహాయం చేస్తారా? చేయగలరా? చేయలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎల్లప్పుడూ వాక్యం సెలవిస్తుందండి. యేసు ప్రభు చెప్తున్నారు, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును, మీలోనే ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఒంటరిగా విడిచిపెట్టను. పరిశుద్ధాత్మను నేను మీకోసం పంపిస్తాను, నేను తండ్రిని వేడుకుంటాను అని చెప్పారు. పరిశుద్ధాత్ముడు మరి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరుడా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నీకు తెలుసా? నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ భారాన్ని పంచుకునే దేవుడు. ఈ లోకంలో ప్రియులారా, మన సంతోషాన్ని పంచుకోవడానికి ఎంతోమంది వస్తారు, కానీ మన బాధను పంచుకోవడానికి ఎవరు కూడా రారు. చాలా తక్కువ మంది వస్తారు. నిన్ను ప్రేమించే వాళ్ళు మాత్రమే నీ బాధను పంచుకోగలరు. ఇదిగో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మన బాధను పంచుకుంటాడు, మన దుఃఖాన్ని పంచుకుంటాడు. మన సంతోషమే కాదండి, ఆయన మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధని, భారాన్ని మోసేదేవుడు. అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, భారము చే అలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. మీ భారమంతా నా మీద మోపండి. అలాగే ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం 4వ అధ్యాయంలో 4వ వచనంలో, మీరు సంతోషంగా ఉండాలి, దేని గురించి మీరు చింతించొద్దు, మీ యొక్క భారము ఆయన మీద మోపండి. హల్లెలూయా. ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. 1 పేతురు 5:7 వచనంలో మనం చూస్తున్నాం, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. చూడండి, ఎవరు మన గురించి చింతిస్తూ ఉంటారు? మన తల్లిదండ్రులు అయితే మన గురించి ఎప్పుడు కూడా చింతిస్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని చింతిస్తారు. మీ సొంత భార్య భర్త మీ గురించి చింతిస్తారు. మీ బిడ్డలు మీ గురించి చింతిస్తారు, అవునా? అంతకంటే ఎక్కువగా నీ దేవుడు నీ గురించి చింతిస్తూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డను ఎలా నడిపించాలి, నా బిడ్డను ఎలా దీవించాలి, ఈ బిడ్డను ఎలా మార్చాలి, ఎలా ఈ బిడ్డను సంతోషంగా ఉంచాలి, ఈ బిడ్డను ఎలా నేను పైకి తీసుకొని రావాలి, నా బిడ్డను ఎలా నేను వాడుకోవాలి, నీ గురించినటువంటి అనేకమైన చింతలు దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే మన చింతలన్నీ కూడా మనం ఎవరి మీద మోపాలి? ఆయన మీద మోపాలి. హల్లెలూయా. నీ గురించి నువ్వు చింతించుకోవాల్సిన అవసరం లేదు. నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి నువ్వు చింతించుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటి గురించి చింతించడానికి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన చింతిస్తున్నాడమ్మా నీ గురించి. సో ఈ యొక్క కుంటివాడిని ఒక్క మాటతో పేతురు లేపుతున్నాడు. అంతకుముందు పేతురు చూడండి, సాధారణమైన మనుషులుగా ఉన్నారు, యేసుప్రభుతో తిరిగారు 3.5 సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారో, యేసుప్రభు చేసిన కార్యాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని ఆయన కుడి చేతిని పట్టుకొని ఇట్లా లేవనెత్తాడు. లేపగానే చూడండి ఎంత ధైర్యం ఉండాలండి. ఆయన ఎప్పటి నుంచో కుంటివాడుగా అక్కడ పడి ఉన్నాడు. వాళ్ళు కూడా అంతకుముందు చూసి ఉండొచ్చు, ఎందుకంటే రోజు అడుక్కునే వ్యక్తి కాబట్టి, రోజు అక్కడికి తీసుకొస్తున్నారు కాబట్టి, ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడల్లా కనిపిస్తూ ఉంటారు కదా, చూసి ఉండొచ్చు. ఒక కుంటి వ్యక్తి, పుట్టుకతోటి కుంటివాడు, మరి ఎట్లా పైకి లేస్తాడు అంటే పేతురుకి ఆయనకి దేవునిలో ఉన్నటువంటి విశ్వాసం. యేసుప్రభు ఎంతోమంది 38 సంవత్సరాలుగా పడకలో ఉన్న వ్యక్తిని ఆయన లేపాడు కదా, మరి కుష్ఠవ్యాధి గల వ్యక్తిని తాకగానే ఆయనకు స్వస్థత కలిగింది కదా. యాయీరు కుమార్తె చనిపోయి ఉంటే ఆ కుమార్తె దగ్గరికి ప్రభు ఎవరెవరిని తీసుకెళ్లారు? పేతురు, యాకోబు, యోహాను.
ఈ ముగ్గురిని లోపలికి తీసుకెళ్లారు. సో వాళ్ళ కళ్ళ ముందే ఆ అద్భుతం జరిగింది. మరి ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా పేతురు అక్కడ ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహాన్ అక్కడ దేవుని యొక్క ఆయన యొక్క వస్త్రాలు, యేసు ప్రభు యొక్క వస్త్రాలు హిమము కంటే తెల్లగా మారడం, మోషే మరి ఏలియాలు వచ్చి ప్రభుతో మాట్లాడడం అక్కడ చూశారు. సో ఇవన్నీ చూశాడు పేతురు. సో ఆయనకి చాలా గొప్ప విశ్వాసం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈయన లేస్తాడు, దేవుని శక్తి ఆయనలోనికి వెళ్తుందని చెప్పి ఆయన చేయి పట్టుకున్నాడు, లేపేశాడు. వెంటనే అంటే విశ్వాసం క్రియలో చూపించాడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు నిన్ను వాడుకుంటాడంటే ఉట్టిగా ప్రార్థన చేస్తే చాలా సరిపోదండి, పనులు కూడా చేయాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు నాకు బిర్యానీ కావాలని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే బిర్యానీ వచ్చేస్తుందా? నువ్వు చేయాలి. నువ్వు షాప్ కన్నా వెళ్ళాలి, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవాలి, లేదా నువ్వు వంట చేయాలి, అప్పుడు తయారవుతుంది. అంతేగాని నేను ఇలాగే కూర్చుంటాను నా కళ్ళ ముందుకి బిర్యానీ రావాలంటే రాదు. సో క్రియ చేయాలి. సో స్వస్థత కావాలి, నీ ద్వారా దేవుడు స్వస్థతలు జరిగించాలంటే నువ్వు యాక్షన్ చేయాలి, క్రియ చేయాలి, విశ్వాసముతో నువ్వు ముందడుగు వేయాలి. సో పేతురు ముందడుగు వేశాడు, అతని చేయి పట్టుకొని లేపాడు. ఆయనకి ధైర్యం ఏంటంటే ఆయన తప్పకుండా స్వస్థత పొందుకుంటాడు. సో మనం చూస్తున్నాము, ఆయన కాళ్ళు బలపరచబడి, ఆయన చీలమండలం బలపరచబడి ఆయన దిగ్గున లేచాడు. వెంటనే అతను లేచాడు, నడవసాగాడు, గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా. అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరిచారు. గొప్ప కార్యం జరిగింది ప్రియులారా. వాళ్ళు సంతోషంగా దేవాలయం లోపలికి వెళ్ళారు. ప్రియులారా, పుట్టుకతో కుంటివాడు లేచి నడిచాడు. ఇది ఎవరి కార్యం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఒకవేళ నీవు ఆ పరిశుద్ధాత్మను నీలోనికి ఆహ్వానించినట్లయితే, నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకున్నట్లయితే నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. పేతురును వాడుకున్నట్లే నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీరు మా జీవితంలోనికి వచ్చినప్పుడు అయా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవనైనా, పేతురు జీవితంలోనైనా నువ్వు గొప్ప కార్యాలు జరిగించావునైనా. అయా పిరికివాడైన పేతుర్ని ధైర్యముతో నింపి, అయా నీ శక్తితో నింపినైనా ప్రభా, పుట్టుకతో కుంటివాడిని లేపి నడిపించే శక్తిని నైనా బిడ్డకిచ్చినందుకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ కార్యాలు నైనా బిడ్డ ద్వారా జరిగించినందుకు స్తోత్రం నైనా. అయా ఈరోజు మీరు మాలో కూడా ఉన్నారు నాయన. అయా మేము నమ్ముతున్నాము నాయన, మేము కలిగి ఉన్నాము, నిన్ను కలిగి ఉన్నాము, పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నాము నాయన. యేసయ్య మేము గుర్తిస్తున్నాము తండ్రి. అయా మాలో ఉన్న దేవా, మాలో ఉన్న పరిశుద్ధాత్ముడా, మా చేతులను వాడుకోండి, మా కళ్ళను వాడుకోండి, మా యొక్క శరీరాన్ని వాడుకోండి దేవా. మమ్మల్ని కూడా వాడుకొని దేవా, ఎంతోమంది కుంటి వాళ్ళను లేపండి నైనా, గుడ్డి వాళ్ళను లేపండి నైనా, స్వస్థపరచండి నైనా. ఆధ్యాత్మికంగా నైనా కుంటుపడిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి ప్రభా మమ్మల్ని వాడుకోండి నైనా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. మా ద్వారా కూడా నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి నైనా. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థత కలుగును గాక తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రతి వ్యాధి నుండి స్వస్థత కలుగును గాక. తల నుండి అరికాళ్ళ వరకు నైనా మీరు ముట్టండి నైనా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నైనా. వివాహం జరగని బిడ్డలకు వివాహాలు జరిగించండి నైనా. తండ్రి, ఎంతమందికి అయితే ప్రభా కుటుంబాల్లో శాంతి లేదో, సమాధానం లేదో, శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా స్తోత్రం నైనా. నిన్ను నమ్మని బిడ్డలకి ఇంకా నీ అందు విశ్వాసం దయచేయండి నైనా. మీ రక్షణ కుటుంబాలకు దయచేయండి నైనా. మారు మనసు పొందని బిడ్డలకు మారు మనసు దయచేయండి. పాప పశ్చాత్తాపం దయచేయండి నైనా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. త్రాగుడు నుండి, అన్ని చెడు అలవాట్ల నుండి విడుదల దయచేయండి ప్రభా. యేసు నామములో పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి, ధైర్యము దయచేయండి నైనా. స్తోత్రం, స్తోత్రం. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.